హాయ్ హలో నమస్తే వణకం అదాబ్ నేను మీ భాస్కర్ తమ్మ సార్ అని పిలవచ్చు అన్ని అని కూడా పిలవచ్చు మీ అందరికీ కూడాను ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఇదంతా కూడా 9th ఫిబ్రవరి నుండి వచ్చేస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు అయితే కొంతమంది టీచర్స్ మీ మీద కోపపడ్డారు ఇలా ఏం చదువుకున్నారా స్టార్టింగ్లో నువ్వు అప్పుడెప్పుడో గోల్ పెట్టుకున్నావు ఇప్పుడు వరకు ఏం చేసావు అని కూడా కొంతమంది తిట్టారు ఇంకొంతమంది ఏమో భయపెట్టేశారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చెప్పారు నేనైతే మీకు తిట్టడానికి రాలేదు ఎందుకంటే మిమ్మల్ని రోజు నేను చూస్తూ వస్తున్నాను రా మీరు ఎంత బాగా చదువుకుంటున్నారు ఎంత బాగా ఆన్సర్ ఇస్తున్నారు నా తమ్ముళ్ళు నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉండదా 100% నమ్మకం ఉంది సో మీ అందరూ కూడా నీకు ఏం టెన్షన్ తీసుకోకూడదు సో ప్రశాంతంగా ఉన్నట్టే ఇక 7 days ఉంటే ఏంటి ఎన్ని రోజులు తక్కువ ఉన్నా సరే మనం కుమ్మేస్తాం మనం రాక్ చేస్తాం మీకు ఒక మాట చెప్పిన ఎందుకు భయపడదు అనుకొని చెప్తున్నానంటే నీకు మొత్తం సిలబస్ అనేది ఒకసారి ఏముందో తెలుసుకోవడానికి ఫ్రీ ఫైనల్ ఆపర్చునిటీ వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ వస్తుంది గ్రాండ్ టెస్ట్కి మళ్ళీ కొద్దిగా టైం దొరుకుతుంది కదా సో ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నింటినీ కూడా అక్కడ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఓకేనా ఎవరు భయపడాలి ఎవరు బాధపడాలంటే ఎవరైతే ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో తన మిస్టేక్స్ అన్నింటినీ తెలుసుకోకపోతారో వాడికి ఏమవుతుంది మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అనేది మరొక కొత్త ఎగ్జామ్ అవుతుంది సో వాడు మాత్రం భయపడదు మీరేం భయపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఈ 7 days టైం ఉంది కదా ఈ 7 daysని ఏ రకంగా కంప్లీట్ చేయాలి ఏ రకంగా చేయాలి సో ముందుగా చెప్పాలంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను 20 days స్టెప్స్ చెప్తాను సో 20 days చెప్పినప్పుడు 20 days ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతారో మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మా యొక్క ప్రాణం పెట్టి చెప్తున్నాం మా టీచర్స్ అంతా కూడా ఓకేనా ఫిజిక్స్ వాళ్ళలో ప్రాణం పెట్టి చెప్తున్నాం మీకు అంతా కూడా సో ఆ 20 days ర్యాపిడ్ రివిజన్ అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్జామ్స్ ముందు మీతో పాటు మేము చదువుతాం ఓకేనా మీతో పాటు మేము మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం ఓకేనా ఎగ్జామ్ ముందు రోజు రేపు తెలుగు ఎగ్జామ్ అంటే మేము చదివిస్తాం రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే ఆ ముందు రోజు మేమే చదివిస్తాం కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టైం తీసుకోవాల్సిన అవసరమే లేదు మేము ఉన్నాం ఓకేనా 20 days ప్లాన్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే ఈ 20 days ప్లాన్ అంటే ఏంటన్నా మేము అసలు చూడలేదు అని అనుకుంటే మాత్రం ఈ 20 days ర్యాపిడ్ రివిజన్ మాతో పాటు ఎవరైతే ఫాలో అవ్వట్లేదో మీకు కొద్దిగా చెప్తా ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా పక్కన పెట్టే ఓకేనా ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా పక్కన పెట్టే ఎందుకంటే ఇప్పుడు నీ చేతిలో ఎంత టైం ఉందంటే ఓన్లీ 7 days ఉంది సో ఈ 7 daysలో మనం వీలైనంత వరకు మంచి రిజల్ట్స్ తీసుకుని వచ్చాలి ఇది పాసిబుల్ అవుతుంది అంటే 100% పాసిబుల్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది ఎందుకంటే 4 క్వశ్చన్లు బట్టి పట్టేస్తే మనకు మార్క్స్ వచ్చేస్తాయి సో ఆ సిస్టంలో బతుకుతున్నప్పుడు మనం ఇంకెందుకు భయపడాలి హ్యాపీగా మన మార్క్స్ మనం తెచ్చేసుకుందాం అయితే ఎంత అవకాశం ఉన్నప్పుడు కూడా తెచ్చుకోకపోతే ప్రాబ్లం అవుతుంది ఏ రకంగా సాల్వ్ చేయాలి ఏంటి అని కూడా ముందుగా చెప్తాను చూడండి ఫస్ట్ నేను చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే ఓకేనా ఫస్ట్ నేను చెప్పే సిచ్యువేషన్ అంటే మీ అందరికీ కూడా నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను అబ్బా ఆ వీడియో ఏంటంటే ఇవి చదివితే చాలు 10th క్లాస్ పాస్ అయిపోతాం అనుకుని ఈ లైవ్ వీడియో చేశాను ఎవరైతే ఈ లైవ్ వీడియో అనేది చూడలేదో ఇప్పటి వరకు చూడలేదో మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే ఇదిగో ఈ లైవ్ వీడియో అనేది కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఈ వీడియోలో నేను ఫస్ట్ ఎందుకంటే ఇవన్నీ ఎగ్జామ్స్కి పక్కా వస్తాయి సో ఈ పక్కాగా వచ్చే ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చేవన్నీ కూడా చెప్పాను సో ఎవరైతే ఫెయిల్ అయిపోతారనుకో భయం ఉందో ఎవరైతే అసలు నేను కొద్దిగా ఫోకస్ చేసి చదువుకుంటామని అనుకుంటారో ముందు ఇవి కంప్లీట్ చేయాలి వన్స్ ఇది అయిపోయిన తర్వాత 20 days ప్లాన్ వాళ్ళకైతే ఎలాగో ర్యాపిడ్ రివిజన్ ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో కనిపించడం అంటే ర్యాపిడ్ రివిజన్స్ వాళ్ళకి ఈ ప్రాబ్లం అంతా లేదు సో ఇప్పుడు మీ అందరికీ కూడాను ఏం తెలిసిందంటే ఒకటి ఫస్ట్ ఏ ప్లాన్ ప్రకారం అది కంప్లీట్ చేయాలి వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు చాలా జాగ్రత్త చూడండి అసలు ప్రతి సబ్జెక్ట్కి మనం ఏం కంప్లీట్ చేయాలి బాగా వినండి ప్రతి సబ్జెక్ట్కి ఇప్పుడు మనం కంప్లీట్ చేయాల్సింది అయితే 8 marks క్వశ్చన్స్ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయాలి ఆ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లోనే ఎంటైర్ 8 marks కంప్లీట్ చేసాక అప్పుడు నెక్స్ట్ 4 marks రావాలి ఎంటైర్ 4 marks అని కంప్లీట్ చేసాక అప్పుడు 2 marks రావాలి ఎంటైర్ 2 marks అని కంప్లీట్ చేస్తే అప్పుడు 1 marks రావాలి అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఫిజిక్స్లో ఉన్నటువంటి ఎంటైర్ 8 marks అన్ని ఒకసారి చదివేస్తా తర్వాత 4 marks అన్ని ఒకసారి చదివేస్తా 4 marks అయిపోయిన తర్వాత 2 marks అన్ని ఒకసారి చదివేస్తా 1 mark అంతా చదివేస్తా ఈ రకం చేయాలి అయితే ఈ మూమెంట్లోనే నేను మీకు చెప్తున్నా చాలా జాగ్రత్తగా చెప్పాల్సింది ఏంటంటే మీ అందరూ కూడా వెయిటేజ్ ప్రకారంగా చదివితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ అన్న వెయిటేజ్ ఎక్కడ ఉందన్న ఏంటన్నా కొద్దిగా చూపించవచ్చు కదా అని అనుకోనంటే మీకు ఎందుకు టెన్షన్ నీకు వెయిటేజే కదా కావాలి నేను చెప్తా చూడండి ఆల్రెడీ SA1 ఎగ్జామ్స్ టైంలో తెలుగు కానీ హిందీకి కానీ మ్యాథ్స్కి కానీ ఓకేనా సోషల్కి కానీ ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఈ SA1 టైంలోనే వెయిటేజ్ చెప్పేస్తాను సో నీకు ఇన్ కేస్ వెయిటేజ్ అనేది తెలియకపోతే సో ఇక్కడ ఈ వీడియోస్ ఉన్నాయి నీకు ఆల్రెడీ వెయిటేజ్ తెలుసు వెయిటేజ్ ప్రకారంగా నీ దగ్గర సెగ్రిగేటెడ్గా 8 marks క్వశ్చన్స్ 4 marks క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా నీకు ఎందుకు టెన్షన్ నువ్వు హ్యాపీగా ఈ రకం కంప్లీట్ చేస్తావు ఫస్ట్ చెప్తున్నా ఫస్ట్ 8 marks కంప్లీట్ చేస్తావు తర్వాత 4 marks తర్వాత 2 marks అయితే ఇక్కడ నీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది అదేంటో తెలుసా మెయిన్ సబ్జెక్ట్కి సంబంధించినంత వరకు కూడా అదేంటంటే ఇన్ కేస్ నువ్వు మ్యాథ్స్ నువ్వు ఒకవేళ నేర్చుకుంటూ ఉంటే
ఫార్ములాస్ ఇప్పుడైనా నేర్చుకున్నాను. నీ నోటికి వచ్చేవి మీన్ ఫార్ములా ఏంటి, మీడియన్ ఫార్ములా ఏంటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఇప్పటికైనా నోటికి వచ్చేది. సో ఇది కొద్దిగా మ్యాథ్స్ ఫార్ములాస్ ఒకసారి నేర్చేసుకో, ఒక పని అయిపోద్ది. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్లో కొద్దిగా గ్రాఫ్స్ మనం నేర్చేసుకుందాం రా. ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే ఎట్లా, సో నేర్చేసుకుంటే అయిపోద్ది. సో గ్రాఫ్స్ నేర్చుకో. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి మనకి స్టార్టింగ్ లెసన్లో. యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్లో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అండ్ కెమికల్ ఈక్వేషన్స్లో డీకంపోజిషన్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్, ఓకేనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రెడాక్స్ రియాక్షన్, వీటికి ఈక్వేషన్స్ అని కొద్దిగా నేర్చేసుకొచ్చిన. లాస్ట్ లెసన్లో ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఓకేనా, అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇథనాల్తో రియాక్ట్ అయితే అక్కడ ఒక 4 ఈక్వేషన్స్ ఉన్నాయి, అవి కొద్దిగా నేర్చుకో. ఓకేనా, హైడ్రోజన్ రియాక్షన్, ఎడిషన్ రియాక్షన్ ఇవి ఉన్నాయి. ఓకేనా, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇవి కొద్దిగా ఉన్నాయి, ఇవి నేర్చేసుకో. అట్ ద సేమ్ టైం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, సో అవి కూడా నేర్చేసుకో. సో ఇప్పటికే నేర్చుకోకపోతే ఎట్లారా, నేర్చేసుకో, ఒక పని అయిపోద్ది చిన్న. ఓకేనా, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫిజిక్స్లో కొన్ని మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ మీరు నేర్చేసుకుంటే పని అయిపోద్ది. సమ్స్ అనేవి నువ్వు ఇప్పుడు నేర్చుకోకపోతే పెండింగ్లో పెట్టు, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో మనం చూసుకుందాం. ఇన్ కేస్ నువ్వు సమ్స్ నేర్చుకోకుండా వెళ్ళావు కదా, ఎస్ఏ1 ఎగ్జామ్స్ రాసావు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రీ ఫైనల్ రాస్తావు. ఫ్రీ ఫైనల్లో ఒకవేళ సమ్స్ ఇచ్చాడంటే డెఫినెట్లీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ నువ్వు చేసేసుకో. సో ఇవి నేర్చేసుకో. అయితే ఈ రెండింటి నుండి కూడాను ఇవి ముందు నేర్చుతారు లేదో నాకు పక్కా తెలియదు, కానీ ఈ లెసన్కి సంబంధించిన డయాగ్రామ్స్ కొద్దిగా ఫోకస్ చేయి. సో డయాగ్రామ్స్, సో నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ చదువుతున్నావు అంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఇలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు అట్ ద సేమ్ టైం డయాగ్రామ్స్ కూడా కంప్లీట్ చేసాయి. ఓకేనా, డయాగ్రామ్స్ కంప్లీట్ చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్లో పక్కగా వస్తుంది. ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ ఇన్ కేస్ నువ్వు ఒకవేళ సోషల్ చదువుతున్నావు అంటే మ్యాప్ పాయింటింగ్ రా. సో మ్యాప్ పాయింటింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ వస్తుంది. ఇప్పుడు అన్న మ్యాప్ పాయింటింగ్కి ఏవైనా వీడియోస్ ఉంటే, ఎవరిదైనా వీడియోస్ ఉంటే నాకు సజెస్ట్ చేస్తావు అంటే, తమ్ముడు ఎంత పెద్ద మాట అనేసి మ్యాప్ పాయింటింగ్ ఎవరివైనా వీడియోస్ మన వీడియోస్ ఉన్నాయి చిన్న. సో వరల్డ్ మ్యాప్కి ఇక్కడ ఒక వీడియో ఉంది, అట్ ద సేమ్ టైం ఇదిగో ఇండియా మ్యాప్కి ఇది ఒక వీడియో ఉంది. సో నా యొక్క హంబుల్ సజెషన్ ఏంటంటే వరల్డ్ మ్యాపే నేర్చేసుకో. ఇండియా మ్యాప్ కంటే వరల్డ్ మ్యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఒట్టి దేశాలే కదా, సో అవి నేర్చేసుకుంటే పని అయిపోద్ది. ఎక్కడితో మీకు మ్యాప్ పాయింట్కి సంబంధించిన విషయాలన్నీ చెప్పేసాను. ఓకేనా, ఇన్ కేసు ర్యాపిడ్ రివిజన్కి సంబంధించి మీ అందరికీ నోట్స్ రావాలంటే ఇదిగో మన శ్వేత మ్యామ్ కానీ, లేకపోతే మాధురి మ్యామ్ కానీ, ఇదిగో మీ భాస్కర్ అన్ని కానీ, ఓకేనా, ఈ రకంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మైండ్ మ్యాప్స్, ర్యాపిడ్ రివిజన్ నోట్స్ కూడా ఇస్తాను. నీకు కావాలంటే యూజ్ చేసుకో. ఇన్ కేసు ఒక 1 షాట్ నోట్స్ కావాలంటే ఇదిగో ఇక్కడ 1 షాట్స్ నోట్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. పాతవన్నీ చెప్పున్నాను కదా, ఈ 1 షాట్కి సంబంధించిన నోట్స్లు అన్నీ ఉంటాయి మన ఫిజిక్స్ వాళ్ళ యాప్లో, వీటిలో చేసుకో. సో ఇప్పుడు నీకేం చెప్తున్నాడు కొద్దిగా అర్థమైందా. 7 డేస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి ఈ రకమైన స్ట్రాటజీ అంతా ఫాలో అవుతుంటుంది. అయితే ఇప్పుడు నీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అన్నా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ గ్రామర్ సంగతి ఏంటన్నా, కొద్దిగా దాని సంగతి కూడా కొద్దిగా చూడొచ్చు కదా అనుకుంటే, ఒక్క మాట తెలుగుకి సంబంధించి ఎలా చదవాలి, ఇంగ్లీష్ సంబంధించి ఎలా చదవాలి, హిందీకి సంబంధించి ఎలా చదవాలి అనుకుని లైవ్ సెక్షన్లో ఇది చదివితే చాలు పాస్ అయిపోతాం అనుకునే సెక్షన్ ఉంది కదా, దాంట్లో చెప్పేసా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీకు మొత్తం టాపిక్స్లో తెలుగు అని చూస్తే ఫస్ట్ అవగాహన, ప్రతిస్పందన ఉంటుంది. అవి పారాగ్రాఫ్స్ ఇస్తారు, గద్య భాగాలు ఇస్తారు, దాన్ని చూసి రాసేయాలి, ప్రాబ్లం లేదు. హిందీకి అంతే, ఇంగ్లీష్కి అంతే. ఇంకా మిగిలింది ఏంటి, కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. హిందీకి 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి నేర్చుకోవాలో ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. ఓకేనా, అట్ ద సేమ్ టైం తెలుగు కూడాను పద్య భాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ గద్య భాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అట్ ద సేమ్ టైం రామాయణకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి అనుకుని ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పా. గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది చదివితే చాలా పాస్ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఏంటి, గ్రామర్. సో తెలుగుకి సంబంధించి ఆల్మోస్ట్ గ్రామర్ అంతా కూడా మీ అన్నీ కంప్లీట్ చేశారు రా. ఓకేనా, ఆల్మోస్ట్ తెలుగుకి సంబంధించి గ్రామర్ అంతా కూడా మీ అన్నీ కంప్లీట్ చేశారు. కావాలంటే ఇదిగో ఇక్కడ వీడియోస్ అన్ని పెట్టేస్తావు, ఒకసారి చూసుకో. ఓకేనా, ఇప్పటికి నువ్వు చూడకపోతే ఏం చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగో నేను పెట్టిన అలంకారాల వీడియో 23K వ్యూస్, 23,000 మంది చూసారు. ఇంకా నువ్వు చూడకపోతే ఏం చేయనా. ఓకేనా, సో తెలుగు గ్రామర్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ తత్సం రూపం చూసా, హిందీ గ్రామర్ కూడా ఉంది. సో ఈ రకంగా తెలుగు గ్రామర్, హిందీ గ్రామర్, త్వరలో ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు, నీకు పనులన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ షార్ట్ అవుట్ చేస్తే ఎలా కంప్లీట్ చేయాలి, ఏంటి చేయాలి, మళ్ళీ ఒకసారి నీటి చెప్పిన. మన చేతిలో 7 డేస్ ఉంది. ఒక సబ్జెక్ట్ని ఎలా చదువుతాం అంటే, సబ్జెక్ట్ని ఈ మార్క్స్ వైగా చదువు. 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి, 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి, 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి. ఇది అయిపోయిన నెక్స్ట్ మూమెంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒకవేళ మ్యాప్ పాయింట్ ఉంటే మ్యాప్ పాయింట్కి, డయాగ్రామ్, గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్, ఇలా కంప్లీట్ చేస్తే. తెలుగుకి అయితే నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, దాంతో పాటుగా వీటికి సంబంధించిన గ్రామర్ చూసుకుంటే అయిపోయి. ఇది మన టార్గెట్స్, ఇవి అయిపోయాయి కదా. ఇవి నేర్చేసుకుంటే ఎటువంటి పేపర్ అయినా సరే మనం హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇంకొక మాట, ఇన్ కేస్ ఎవరైనా టాపర్స్ ఉన్నారంటే, టాపర్స్ మీరు ఇంకేదైనా ఫోకస్ చేయొచ్చు అంటే, ఫిజిక్స్లో కొన్ని సమ్స్ ఉన్నాయి, సమ్స్ మీద కాస్త ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం FA1 ఎగ్జామ్స్ నుండి మొదలు పెడితే SA1 ఎగ్జామ్స్ వరకు కూడాను పాత్వి ఇప్పుడు ఈ 2 పేపర్స్ ఉన్నాయి, ఈ 2 పేపర్స్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఓపెన్ చేసి అక్కడ ఏమైనా టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటే వాటిని కొద్దిగా సాల్వ్ చేయండి. సో ఇది మీరు చేయాల్సింది, ఎందుకంటే మీకు 100కి
ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు కదా, ఇది సిచ్యువేషన్ అంతా కూడా. అయితే ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్, అన్న ప్లాన్ చెప్పు అంటే సరే ప్లాన్ చెప్తాను చూడు. నీకు 9th నుండి 17th వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. డేకి ఒక ఎగ్జామ్. సో డేకి ఒక ఎగ్జామ్ అంతా ఇస్తారు. మార్నింగ్ ఎగ్జామ్ రాస్తావు, ఆఫ్టర్నూన్ అంతా కూడా బ్రేక్ అనేది తీసుకుంటావు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, మనకి ఈరోజు డేట్ 3rd కదా. సో 3rd నుండి మొదలు పెడితే 8th వరకు మనకు టైం ఉంది, ఎందుకంటే 9th నుండి ఎగ్జామ్స్. సో 8th రోజు నువ్వు ఎలాగో రాత్రి అంతా కూడా తెలుగుగా చదువుతావు కాబట్టి 8th రోజు పక్కన పెట్టే. మనం ఏం చేస్తామంటే రివర్స్లో ప్లాన్ చేసుకుని వెళ్దాం. 7th రోజు ఏం చేస్తుంది అంటే తెలుసా, హిందీ ఇంగ్లీష్ ఒక రోజే కంప్లీట్ చేస్తావు. ఓకేనా, హిందీ ఇంగ్లీష్ ఒకే రోజు కంప్లీట్ చేసుకుంటావు. అయితే హిందీని మొత్తం చదువుతావు, ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ మాత్రమే చదువుతావు. ఓకేనా, 6th రోజు ఏం చేస్తావు అంటే మ్యాథ్స్ చదువుతావు. మళ్ళీ 5th రోజు కూడా ఏం చేస్తావు అంటే మ్యాథ్స్ చదువుతావు. 5th రోజుకి కొద్దిగా ఏం చేస్తావు అంటే మ్యాథ్స్తో పాటు బయాలజీ కూడా చదువుతావు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్కి 2 days నువ్వు పెట్టుకుంటావు, 2 days పెట్టుకుంటావు కాబట్టి 5th రోజు కొద్దిగా బయాలజీ పెట్టుకుంటావు. అండ్ 4th రోజు నువ్వు ఫిజిక్స్ పెట్టుకుంటావు. 3rd రోజు సోషల్, అంటే ఈ రోజు రాత్రి సోషల్ పెట్టుకుంటావు. అయితే మీ అందరికీ ఇప్పుడు వచ్చే భయం ఏంటంటే, అన్న సోషల్కి ఫిజిక్స్కి చాలా తక్కువ టైం దొరికింది, ఏ రకంగా చేయాలి అంతే కదా. నీకు ఒకసారి చూడండి, నువ్వు తెలుగు ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు ఒక హాలిడే దొరుకుతుంది. ఓకేనా, తెలుగు ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్ రాసిన తర్వాత హాలిడే దొరుకుతుంది కాబట్టి హిందీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా కూడా నీకు ఖాళీ. ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసం ఎవడైనా చదువుతాడా? మనలో మనమాట హిందీ ఎగ్జామ్ కోసం ఎవరైనా చదువుతున్నా, నీకు ఫిజిక్స్ తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఫిజిక్స్ రివైజ్ చేయి, ఒక పని అయిపోద్ది. ఏదైతే మిగిలిపోయో ఆ టాపిక్స్ కంప్లీట్ చేయి. నెక్స్ట్ రోజు హాలిడే వచ్చింది, ఇంగ్లీష్ కోసం ఎవరైనా ఎక్కువ చదువుతాడా? తప్పు కదా. సో ఆ రోజు నువ్వేం చేస్తావు, చక్కగా మ్యాథ్స్ అనేది కంప్లీట్ చేస్తావు. సో మ్యాథ్స్కి 1, 2, 3 3 రోజులు గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తే, ఇక్కడ నువ్వు కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు ఇంకేంటి, ఒకరోజు హాలిడే దొరుకుతుంది. హాలిడే తర్వాత బయాలజీ ఎగ్జామ్. బయో కోసం ఏం చేస్తావంటే, ఓకేనా, ఫిజిక్స్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నువ్వేం చేస్తావంటే ఆ రోజు మధ్యాహ్నం బయాలజీ మీద కూర్చొని వర్క్ చేసుకో. బయాలజీ అంతా తక్కువ లెసన్సే కదా. సో ఫిజిక్స్కి ఆ రోజు మధ్యాహ్నం అంతా కూర్చొని బయో పెట్టేసుకుంటూ మార్నింగ్ అంతా కూడా ఏం చేస్తావు తెలుసా, సోషల్ అనేది ఎగ్జామ్ చదువుకుంటావు. కాబట్టి నీకు ఇక్కడ తక్కువ టైం దొరికినప్పటికీ కూడా ముందు రోజు హాలిడే దొరుకుతుంది కదా, హాలిడే నెక్స్ట్ బయాలజీ అయిపోయిన తర్వాత ఆ మధ్యాహ్నం ఈ 2 రోజులు కూడా సోషల్ యూజ్ చేసుకుంటూ చూడండి, ఈ మధ్యాహ్నం బయాలజీ యూజ్ చేసుకుంటావు, ఇక్కడ కూడా బయాలజీ యూజ్ చేసుకుంటావు. ఇలా నువ్వు వాడేసుకుంటూ పనులు అయిపోతాయి. సో ఇది ప్లాన్ అంతా కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ నీకు ఇంకొక ముఖ్యమైన సిచ్యువేషన్ ఏంటంటే, ప్రతి ఎగ్జామ్స్ ముందు రోజు కూడా మేము మీకు తోడుంటాం. ఓకేనా, ప్రతి ఎగ్జామ్కి ముందు రోజు మేము మీకు తోడుంటాం. నైట్ అంతా కూడా లాస్ట్ మినిట్ రివిజన్ చేసి మీకు పంపిస్తాం అనమాట. సో ఏం టెన్షన్ ఏం లేదు, భయపడకండి, ఏం లేదు. ఇదంతా కూడా జుజీబీ ఎగ్జామ్స్ చెప్తున్నాం కదా, జుజీబీ ఎగ్జామ్స్ సరేనా. ఏ మాత్రం చిన్న హెల్ప్ కావాలన్నా ఈ మొత్తం సిచ్యువేషన్లో ప్లాన్తో పాటు ఇంకే మాత్రం చిన్న హెల్ప్ కావాలన్నా మొహమాటం లేదు, మీ అన్నయ్యనే నేను. ఓకేనా, నా దగ్గర కూడా మొహమాట పడకండి. సో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అన్నీ కూడా చెప్పేస్తాను సరేనా. సో హెల్త్ జాగ్రత్త, టీవీ ఎక్కువ చూడకు, మసాలా ఫుడ్స్ ఎక్కువ తినకు, అండ్ ఎక్కువ హెవీగా తినకు. హెవీగా తిన్నావా నిద్ర వచ్చేస్తుంది సరేనా. సో అమ్మ నాన్నల మీద కోపపడకరా. ఓకేనా, టీచర్లు ఎందుకు చెప్తున్నారు వినిపించుకో సరేనా. ఎక్కువ రీల్స్ చూడకు సరేనా. యూట్యూబ్లో లెసన్ వినడానికి వచ్చావు, లెసన్ వినడానికి వెళ్ళు సరేనా. బాయ్ నాన్న. ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు, ఓకేనా, ఏం మొహమాట పడకు.